హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫైనైట్ విజ్డమ్ తెలుగు. మన మెదడు అనేది మన శరీరంలో చాలా ముఖ్య భాగం. ఎందుకంటే మెదడు చురుగ్గా పనిచేస్తే మనిషి పనులు చురుగ్గా చేయగలడు. కొంతవరకు మన విజయంలో కొంత భాగం మన మెదడు చురుగ్గా పనిచేయడం కూడా అవుతుంది. అయితే కొంతమంది రోజు చేసే పనులే కాకుండా మెదడు చురుగ్గా ఉండటానికి వ్యాయామం, పేపర్ చదవటం, బుక్స్ చదవటం జరుగుతుంది. ఇంకొంతమంది చెస్ కానీ ఇంకా రకరకాల గేమ్స్ ఆడుతుంటారు. అలాగే మన వయసు పెరుగుతున్న కొద్దీ మన మెదడు చురుగ్గా పనిచేయడం తగ్గుతూ వస్తుందంట. ఈరోజు ఈ వీడియోలో మన బ్రెయిన్ ఎంత చురుగ్గా పనిచేస్తుందో సరదాగా టెస్ట్ చేసుకుందాం. ఈ వీడియోలో నేను మీకోసం 7 క్వశ్చన్స్ అడగబోతున్నాను. వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఒక్కో క్వశ్చన్కి ఒక 20 సెకండ్స్ మాత్రమే టైం తీసుకొని ఆన్సర్ చేయాలి. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఈ ఫోటోలో మీకు 2 అమ్మాయిలు కనిపిస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలోనూ కామన్గా 2 మిస్టేక్స్ ఉన్నాయి. అవి ఏంటో కనిపెట్టండి, చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీరు ఇప్పటికీ గుర్తించలేకపోతే ఫోటోలను తలక్రిందులుగా చేద్దాం. ఇది భయంకరంగా ఉంది. 2 అమ్మాయిల కళ్ళు మరియు పెదవులు తలక్రిందులుగా ఉన్నాయి. మెదడుకు కళ్ళు మరియు పెదవులను ఆ స్థితిలో చూడటం అలవాటు లేదు. కాబట్టి వెంటనే మనం ఈ మిస్టేక్ని గుర్తించకపోవచ్చు. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే, ఈ టీషర్ట్కు ఎన్ని రంధ్రాలు ఉన్నాయి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మనం ఈ ప్రశ్నలో ఖచ్చితంగా ఏ రంధ్రాలు అనేది చెప్పలేదు. కాబట్టి సరైన సమాధానం 8. ఎలా అంటారా? అది నెక్లైన్ దిగువన ఉన్న రంధ్రం, అలాగే టీషర్ట్ 2 స్లీవులకు ఉన్న 2 రంధ్రాలు, అలాగే టీషర్ట్ దిగువన ఉన్న ఒక రంధ్రం మరియు మధ్యలో 4 రంధ్రాలు, టీషర్ట్ ముందు భాగంలో 2 మరియు టీషర్ట్ తిప్పితే వెనుక భాగంలో 2. కాబట్టి మొత్తంగా 8 రంధ్రాలు ఉన్నాయి. ఈ క్వశ్చన్కి మీరు ఎన్ని హోల్స్ ఉంటాయని అనుకున్నారు? సరదాగా ఈ కామెంట్ సెక్షన్ ద్వారా మాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మీకు ఒక చెట్టు కనిపిస్తుంది కదా. ఈ చెట్టుకు పేరు పెట్టమంటే మీరు ఈ చెట్టుకు ఎలా పేరు పెడతారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీ మనసులో వచ్చిన పేర్లను మన వీడియో కామెంట్స్లో రాయండి. ఇక్కడ మీరు బాగా గమనిస్తే చెట్టుపై మభ్యపెట్టిన పక్షిని మీరు చూడొచ్చు. దీని ఆధారంగా ఈ చెట్టుకు మనం పేరు పెట్టవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే, ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఒక మిస్టేక్ ఉంది. అదేంటో కనిపెట్టండి, చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీలో ఎంతమంది ఇక్కడ పువ్వుల మొక్కకు అరటిపండు ఉండడం గమనించారు? నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఈ ఫోటోలో మీరు ఒక బాలుని చూస్తున్నారు కదా. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇదే ఫోటోలో ఆ బాలుడి అమ్మ కూడా ఉంది. ఆ బాలుడి అమ్మ ఎక్కడుందో కనిపెట్టండి, చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీరు ఈ శిశువు యొక్క ఫోటోని కొంచెం తిప్పి చూస్తే ఇక్కడ మీకు తన తల్లి మొహం కనిపిస్తుంది, చూసారా? జనరల్గా మనకి ఇచ్చిన టైంలో బాలుడు కూర్చున్న గార్డెన్ చుట్టూ గమనిస్తాం. ఒక్కసారి బాలుని మాత్రం డీప్గా అబ్జర్వ్ చేస్తే దీనికి ఆన్సర్ చేయొచ్చు.
మరి మీరు ఐడెంటిఫై చేయగలిగారో లేదో ఈ వీడియో కామెంట్లో చెప్పండి. ఇప్పుడు క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ కనిపిస్తున్న ఫోటోలో మీకు 2 లైన్స్ చూపించడం జరుగుతుంది. ఈ 2 లైన్స్లో ఏది పెద్దదో చెప్పండి చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జనరల్గా ఈ క్వశ్చన్లో అందరూ ఈ ఫోటోలో ఆప్షన్ ఏనే కదా ఆన్సర్ అని అనుకుంటారు. కానీ మన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందంటే ఇప్పటి వరకు ప్రతి క్వశ్చన్లో ఒక లాజిక్ లేదా మిస్టేక్ కనిపిస్తూ ఉంది. అలాగే ఇందులో కూడా అలాంటిదే ఏదో ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ బి కూడా అవ్వచ్చు, కానీ అది ఎలా అని ఆలోచిస్తుంది. అయితే ఇక్కడ ఆన్సర్ మాత్రం ఆప్షన్ ఏనే. మీలో ఎంతమంది ఇలా కాసేపు కన్ఫ్యూజ్ అయ్యారు? మాకు కమెంట్స్లో తెలియజేయండి. ఇక నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే, ఈ కనిపిస్తున్న ఫోటోలో మీకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో అంటే ఏ నుండి జెడ్ వరకు ఉండే కొన్ని లెటర్స్ అంటే అక్షరాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి మీరు ఒక వర్డ్ అంటే ఒక పదాన్ని చెప్పచ్చు. అదేంటో కనుక్కోండి చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇక అసలు విషయానికి వస్తే ఇక్కడ ఉన్న లెటర్ టీని వెంటనే గుర్తిస్తాం. అలాగే కొంతవరకు లెఫ్ట్లో ఉన్న లెటర్ బిని గుర్తుపట్టవచ్చు. కానీ చాలాసేపు ఇక్కడ ఉన్న క్రౌడ్ని అబ్జర్వ్ చేస్తాము, కానీ వెంటనే ఇక్కడ లేడీ బ్యాగ్ మీద ఉన్న లెటర్ ఏ ఇచ్చిన టైంలో కనిపించకపోవచ్చు. ఇలా ఈ 3 లెటర్స్ని ఉపయోగించి బ్యాట్ అనే వర్డ్ని చెప్పచ్చు. ఇక్కడ నేను అన్ని క్వశ్చన్స్కి 20 సెకండ్స్ టైం ఇచ్చాను. మీరు గనక అన్ని క్వశ్చన్స్కి 5 సెకండ్స్ లోపే ఆన్సర్ చేయగలిగితే మీ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తున్నట్టే. కాబట్టి మన ఆరోగ్యం ఎంత ముఖ్యమో మన బ్రెయిన్ షార్ప్గా పనిచేయడం కూడా అంతే ముఖ్యం. ఎప్పటికప్పుడు అది షార్ప్గా ఉండటానికి మన ప్రయత్నం మనం చేయాలి. మళ్ళీ ఇంకో మంచి కాన్సెప్ట్తో మీట్ అవుదాం. అలాగే మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఎంత టైంలో ఆన్సర్ చేశారో ఈ వీడియోకి కామెంట్స్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.